పేపర్లో ఉండేటువంటి ఒక న్యూస్ ఆర్టికల్ మనం చదివి దాని మీనింగ్ అన్నీ కూడా మనం అర్థం చేసుకుందాం. రైట్. విల్ రెవ్ అప్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అమరావతి. విల్ రెవ్ అప్. రెవ్ అప్ అనేది ఫ్రేజల్ వెర్బ్ అనమాట. వెర్బ్ పక్కన మనకి ఇన్ను, ఆను, ఎట్టు అవి ఉంటే వాటిని మనం ఫ్రేజల్ వెర్బ్స్ అంటాం. రెవ్ అప్ అంటే ఏంటంటే పరుగులు తీయించడం, పరిగెత్తించడం అనమాట. మేము పరిగెత్తిస్తాం అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఎవరు? మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు. వీల్ రెవ్ అప్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అమరావతి. అమరావతిని మేము పరుగులు తీయిస్తామని చెప్తున్నాడు మినిస్టర్ నారాయణ పరుగులు తీయిస్తామని చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తారో మనం ఇక్కడ చూద్దాం అనమాట. రైట్. ద హిందూ బ్యూరో, నెల్లూరు. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి విల్ బీ డెవలప్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ విల్ బీ అమాంగ్ ద టాప్ 5 capital cities in India, says మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ పి నారాయణ. ఏం చెప్పారు ఈయన? రైట్. ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ అమరావతి విల్ బీ డెవలప్ చేయబడుతుంది. ప్యాసివ్ వాయిస్ అనమాట. విల్ బీ డెవలప్డ్ ఇన్ సచ్ ఏ వే. ఆ విధంగా డెవలప్ చేస్తాం. ఏ విధంగా డెవలప్ చేస్తారు? ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ విల్ బీ అమంగ్ ద టాప్ 5 capital cities ఇన్ ఇండియా. ఇండియాలో ఉండేటువంటి టాప్ 5 క్యాపిటల్స్లో ఇది కూడా ఒకటిగా ఉంటుంది అని చెప్పి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ మనకి చెప్తున్నారనమాట. అడ్రస్సింగ్ ద మీడియా హియర్ ఆన్ సాటర్డే ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఇక్కడ అడ్రస్ అంటే మనం రాసే ఇంటి అడ్రస్ కాదు. అడ్రస్సింగ్ వెర్బ్ కింద వాడాడు కాబట్టి మాట్లాడడం అని చెప్పి వస్తుంది అనమాట. అడ్రస్సింగ్ ద మీడియా హియర్ ఆన్ సాటర్డే, మిస్టర్ నారాయణ said, in 2015, several farmers had given 34,000 acres of land in just 58 days. అది 2015లో రైతులు 34,000 ఎకరాలు ఇచ్చేశారు. ఎన్ని రోజుల్లో? 58 రోజుల్లో. ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది క్యాపిటల్ సిటీ ఇన్ అమరావతిలో రాజధాని నిర్మాణానికి వీళ్ళందరూ కూడా భూములు ఇచ్చారు. విత్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు మీద ఉండేటువంటి పూర్తి నమ్మకంతో వీళ్ళందరూ కూడా భూములు ఇవ్వటం జరిగింది. దిస్ ఈజ్ ఏ రికార్డ్. ఇది ఒక రికార్డు కింద మనం దీన్ని రాసుకోవచ్చు. రైట్. హార్వర్డ్ యూనివర్సిటీ టుక్ దిస్ మ్యాటర్ యాజ్ ఏ కేసు స్టడీ. హార్వర్డ్ యూనివర్సిటీ వీళ్ళు ఏం చేశారంటే దీన్ని ఒక కేసు స్టడీ లాగా చేశారు. ఎందుకని అంతమంది భూములు ఇచ్చారు అనేటువంటిది వాళ్ళు స్టడీ చేస్తున్నారు. టెండర్స్ వర్ కాల్డ్ ఫర్ అండర్టేకింగ్ డెవలప్మెంట్ వర్క్స్. అమరావతిలో డెవలప్మెంట్ పనులు చేయడానికి ఈ టెండర్స్ అంటే కొటేషన్స్ అన్నీ కూడా వాళ్ళు ఆహ్వానించారు. ఇన్ ద క్యాపిటల్ రీజియన్ విత్ 48,000 crore, 48,000 కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ వర్క్ చేయడానికి వీళ్ళందరూ కూడా పూనుకున్నారు అని చెప్తున్నాడు. అవుట్ ఆఫ్ ది టోటల్ అమౌంట్ 9,000 crore హ్యాడ్ ఆల్రెడీ బీన్ స్పెంట్. 48,000 కోట్లు 9,000 కోట్లు ఆల్రెడీ వీళ్ళు ఖర్చు పెట్టారు. హ్యాడ్ ఆల్రెడీ బీన్ స్పెంట్. చూడండి, హ్యాడ్ బీన్ మళ్ళీ ఇక్కడ ప్యాసివ్ వాయిస్ వాడాడు. హ్యాడ్ ఆల్రెడీ బీన్ ఖర్చు పెట్టబడింది అని. బీన్ అనేది మనం ప్యాసివ్ వాయిస్లో వాడుతూ ఉంటాం. హ్యాడ్ ఆల్రెడీ బీన్ స్పెంట్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మామూలుగా రోడ్స్ వేయటం కానీ, తర్వాత ఎలక్ట్రిక్ పోల్స్ వేయటం కానీ, ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీసు, ఇవన్నిటినీ మనం ఏమంటామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి అంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ సచ్ యాజ్ గవర్నమెంట్ ఆఫీస్ బిల్డింగ్స్, రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్, వీటన్నిటికీ కోసం 9,000 కోట్లు వీళ్ళు ఖర్చు పెట్టారు. ది కన్స్ట్రక్షన్ ఆఫ్ మెనీ అదర్ బిల్డింగ్స్ వాజ్ స్టాప్డ్ అట్ వేరియస్ స్టేజెస్. అది ఈ బిల్డింగులు కడతా ఉంటే అవన్నీ కూడా ఆపివేయడం జరిగింది. మెనీ అదర్ బిల్డింగ్స్ వాజ్ స్టాప్డ్. ఇప్పుడు మీరు డౌట్ వస్తుంది మీకు, ఏమంటే ఇక్కడ బిల్డింగ్స్ అని ఉంది కదా, బిల్డింగ్స్ పక్కన వజ్ పెట్టారేంటి అని అనుమానం రావచ్చు మీకు. కానీ మీరు ఇట్లాంటి చోట మీరు సబ్జెక్ట్ ఎవరనేది చూసుకోవాలి. ఇక్కడ సబ్జెక్టు బిల్డింగ్స్ కాదు, కన్స్ట్రక్షన్ ఆపేశారు, బిల్డింగ్స్ని ఆపడం కాదు. కాబట్టి సబ్జెక్ట్ ఎవరనుకోవాలి మనం? కన్స్ట్రక్షన్తో సబ్జెక్ట్ చూసుకోవాలి. ఏమండి మేము ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఆఫ్ ముందు ఉండేది సబ్జెక్టు. ఇక్కడ ఆఫ్కి వెనక వైపే ఉంది, కన్స్ట్రక్షన్ అని ఉంది కాబట్టి అది సబ్జెక్ట్ అనమాట. సో ది కన్స్ట్రక్షన్ ఆఫ్ మెనీ అదర్ బిల్డింగ్స్ వాజ్ స్టాప్డ్ ఎట్ వేరియస్ స్టేజెస్
ఆఫ్టర్ ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేమ్ టు పవర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఆపేశారు అని చెప్పాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ 3 capitals ది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఫెయిల్డ్ టు డెవలప్ ఎనీ సిటీ ఇన్ ద స్టేట్. 3 రాజధానుల పేర్లు చెప్పి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అసలు ఏ సిటీని కూడా డెవలప్ చేయలేదు స్టేట్లో. రైట్. ద మినిస్టర్ ఎలీజ్డ్ అంటే ఆరోపించుట, ఏదన్నా ఒక పని చేశారు అని చెప్పడం అనమాట. ఎలీజ్డ్ అంటే దానికి ప్రూఫ్స్ ఉండవు, ప్రూఫ్లు లేకుండా ఉండటానికి దాన్ని ఎలీజ్డ్ అని అంటాం. ఎలీజ్డ్ అండ్ ఓడ్ అంటే ప్రామిస్డ్ అని వాగ్దానం చేశాడు. ఏమైనా వాగ్దానం చేశాడు ఆయన? ఓడ్ టు టేక్ స్టెప్స్ టు కంప్లీట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద రిమైనింగ్ బిల్డింగ్స్ ఇన్ అమరావతిలో రిమైనింగ్ అన్నీ కూడా మేము కంప్లీట్ చేస్తామని ఆయన వాగ్దానం చేశాడు. అండ్ యాక్షన్ ప్లాన్ విల్ బీ ప్రిపేర్డ్ టు కంప్లీట్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది క్యాపిటల్ సిటీ. అది యాక్షన్ ప్లాను విల్ బీ ప్రిపేర్డ్ చేయబడుతుంది. ఒక యాక్షన్ ప్లాను తయారు చేయబడడం జరుగుతుంది. ఎందుకు? టు కంప్లీట్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది క్యాపిటల్ సిటీ పూర్తి చేయడం కోసం యాక్షన్ ప్లాను చేయబడుతుంది. విల్ బీ ప్రిపేర్డ్ ప్యాసివ్ వాయిస్లో ఉందన్నమాట. ఆఫ్ ది క్యాపిటల్ సిటీ ఇన్ అబౌట్ 2.5 years మిస్టర్ నారాయణ సెడ్. 2.5 సంవత్సరాల్లో మేము క్యాపిటల్ కట్టేస్తామని చెప్తున్నాడు. He said the YSRCP government had imposed a huge tax burden on the people, including tax on garbage. అది ఏం చెప్పాడు? వైఎస్ఆర్సిపి చాలా ఎక్కువ ట్యాక్స్, హ్యూజ్ అంటే చాలా పెద్ద అమౌంట్ అనమాట. హ్యూజ్ ట్యాక్స్ బర్డెన్, ఈ బర్డెన్ అంటే బరువు, ఈ పన్నుల భారం బాగా పెంచేసింది. ఇంపోజ్ అంటే విధించుట, ఎక్కువ పన్నుల భారం విధించేసింది. ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఆన్ గార్బేజ్, చెత్త పన్ను కూడా వేశారు అని ఆయన చెప్పాడనమాట. ఐ విల్ రివ్యూ విత్ ది అథారిటీస్ అండ్ టేక్ ఏ డెసిషన్ ఆన్ ఇట్ మిస్టర్ నారాయణ సెడ్. అది రివ్యూ అంటే సమీక్షించడం అని మీనింగ్ అండి. సమీక్ష అంటే ఏంటి? ఒక పని అయిన తర్వాత అది ఎలా జరుగుతుంది, ఏంటి, ఎట్లా ఉంది అనేదాన్ని మనం ఏమంటాం అంటే రివ్యూ అని అంటాం. ఐ విల్ రివ్యూ విత్ ది అథారిటీస్ తోటి నేను రివ్యూ చేసి దాని మీద నేను డెసిషన్ తీసుకుంటాను అని మనకి చెప్తున్నాడు. ఎర్లియర్ మిస్టర్ నారాయణ సెలబ్రేటెడ్ హిస్ బర్త్డే. అది దానికి ముందు ఆయన తన పుట్టినరోజు జరుపుకున్నాడు. అలాగే టీడీపీ లీడర్సు, అక్కడ ఉండేటువంటి కార్యకర్తలు కూడా వాళ్ళు జరుపుకున్నారు అని ఆయన చెప్తున్నాడు అనమాట. ఇది మనకి ఈరోజు ఉండేటువంటి పేపర్లో. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే ఫస్ట్ రెవప్ అనేటువంటి మీనింగ్ వచ్చింది. రెవప్ అంటే పరుగులు పెట్టించడం అనమాట. తర్వాత అడ్రస్సింగ్ అంటే మాట్లాడడం అని మనం నేర్చుకున్నాం. అడ్రస్సింగ్ అంటే మాట్లాడడం అని వచ్చింది. అండర్టేకింగ్ అంటే బాధ్యత వహించుట, పూనుకోవడం ఏదన్నా పని చేయడానికి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీకు తెలుసు, బిల్డింగ్స్ కానీ, ఆఫీసులు కానీ, రోడ్స్ కానీ, ఇవి అన్నిటిని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మనం అంటాం. వాజ్ స్టాప్ అట్ వేరియస్ స్టేజెస్. వేరియస్ అంటే చాలా స్టేజెస్లో వీళ్ళు ఆపేశారు అని చెప్తున్నాడు అనమాట. రైట్. ఎలీజ్డ్ అంటే ఆరోపించుట, ఒకడు ఇట్లా తప్పు చేశాడని చెప్పడం అనమాట. ఓడ్ అంటే వాగ్దానం చేయుట అని వస్తుంది అనమాట. ఇంపోజ్ అంటే విధించుట. హ్యూజ్ అంటే చాలా ఎక్కువ. బర్డెన్ అంటే భారము. రివ్యూ అంటే సమీక్షించడం, పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి చూడటం అనమాట. ఈ విధంగా మనం ఈరోజు ఈ హిందూ పేపర్ మనం చదవటం పూర్తి చేస్తాం అన్నమాట. సో డియర్ స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం తర్వాత ఇంకో రోజు మళ్ళీ హిందూ పేపర్ మనం చదువుదాం. గుడ్ డే టు యూ ఆల్.